ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే 9 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఇక ఓర్గల్లు కళాహారం కాలోజీ కళాక్షేత్రం ఇప్పుడు సాంస్కృతిక రంగానికి వేదికైంది. హన్మకొండ నగరం నడిబొడ్డున నిర్మితమైన కాలోజీ కళాక్షేత్రంను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభం కానుంది. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతి కంటే కూడా అధునాతన టెక్నాలజీతో కాలోజీ కళాక్షేత్రంను అధికారులైతే అద్భుతంగా తీర్చిదిద్దారు. 4.20 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన అంగుణాలతో ఇక 95 కోట్ల నిధులతో నిర్మాణం అయితే చేశారు. కళాక్షేత్రం ఆవరణలో కాలోజీ విగ్రహం, అలాగే 2 ఫౌంటైన్లు, ఆవరణం మొత్తం గ్రీనరీతో అభివృద్ధి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలకు, అలాగే థియేటర్ ప్రదర్శనలు, ఇతర కళారంగ కార్యక్రమాలకు అనువైన వేదికగా కాలోజీ కళాక్షేత్రం మారనుండటంతో ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపైన మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కాలోజీ కళాకేంద్రం తెలంగాణకే తలమానికం, తెలంగాణ కీర్తికిరీటం. ఈ నేపథ్యంలో 9 ఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది. మరికొద్ది గంటల్లోనే కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో చూస్తున్నాం, మనం ప్రస్తుతం కాలోజీ కళాక్షేత్రంలో ఉన్నాం. ప్రజెంట్ ఆ కాలోజీ కళాక్షేత్రం మొత్తం విజువల్స్ లో చూడొచ్చు. ఆ ప్రాంగణం మొత్తం కూడా పచ్చని గ్రీన్ ఉన్నటువంటి పచ్చని చెట్లతోటి మొత్తం రంగు హర్బడలతోటి పూర్తిగా ఇవాళ ప్రారంభానికి మొత్తం ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఉన్నటువంటి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి రవీంద్ర భారతికి తగ్గట్టుగా దానికంటే కూడా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి చాలా అంగరంగ వైభవంగా ఈ కాలోజీ కళాక్షేత్రాన్ని తీర్చిదిద్దారు అధికారులు. 9 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే 9 ఏళ్ల ఆ నిరీక్షణకు తెరదింపింది రేవంత్ సర్కార్. అయితే సాంస్కృతిక రంగానికి వేదికంది హన్మకొండ నగరంలో ఉన్నటువంటి నడిబొడ్డున ఉన్నటువంటి నిర్మితమైన కాలోజీ కళాక్షేత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరి కాసేపులో ప్రారంభంగానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వరంగల్ జిల్లానే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కాలోజీ నారాయణరావు అంటే ఒక పేరు ప్రఖ్యాతలు కానిచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అయినా పుట్టుక నీదే, చావు నీదే, బతుకంతా నీదే అని ఒక నినాదంతో పెద్ద మొత్తంలో ఆయన ఒక ఉద్యమాన్ని తెరలేపినటువంటి వ్యక్తి, గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి. అలాంటి కాలోజీ కళాక్షేత్రాన్ని గత ప్రభుత్వంలో ఏదైతే కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఎన్నడూ కూడా నోచుకున్నటువంటి కాలోజీ కళాక్షేత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన అనతి కాలంలోనే, సంవత్సర కాలంలో లోపలనే కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్వవైభవం తీసుకొచ్చి పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసిన పరిస్థితి. అది అలాంటి గొప్ప చారిత్రక ప్రోగ్రాం ఇలా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద ఇలా ప్రారంభోత్సవానికి ముస్తాబైన పరిస్థితి మనం చూస్తున్నాం. కాలోజీ కళాక్షేత్రం మొత్తం 4.20 గుంటల విస్తీర్ణంలో అధునాతన అంగులతో మొత్తం 95 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేశారు ఈ కాలోజీ కళాక్షేత్రాన్ని. మొత్తం ఈ కాలోజీ కళాక్షేత్రంలో 1.77 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేశారు అధికారులు. పెద్ద మొత్తం, ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఉంది. రవీంద్ర భారతి కంటే కూడా అధునూతన టెక్నాలజీతో పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తారు ఈ కాలోజీ కళాక్షేత్రాన్ని. ప్రధాన ఆడిటోరియం 1.127 మంది సెట్టింగ్ సామర్థ్యంతో గ్రీన్ రూములు, ఆడియో సిస్టమ్తో కూడినట్టు ఒక అల్సర్ హాల్ కూడా ఉంటుంది ఈ కాలేజీ కళాక్షేత్రం లోపల. ఆధునిక వీడియో ప్రొజెక్టర్, స్టేజీ లైటింగ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. దీనికి సంబంధించి మొత్తం 3 ఫంక్షన్ హాల్, లాబీలు ఉంటాయి, 6 రూములు నిర్మాణం చేశారు. లోపల అన్నిటికీ వీఐపీస్ వచ్చినా, ముఖ్యమంత్రి స్థాయి కావచ్చు, ప్రధానమంత్రి స్థాయి వారు వచ్చినా కూడా మొత్తం పెద్ద మొత్తంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎవరు కూడా విదేశాల నుంచి వచ్చిన ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలని కూడా ఇబ్బంది కలగకుండా పెద్ద మొత్తంలో అలాంటి 6 రూములు కూడా ఏర్పాటు చేశారు. కాలోజీ ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. 500 kV జనరేటర్, ట్రాన్స్ఫార్మర్, ఎలివేటర్లు ఏర్పాటు చేశారు. వీల్ చైర్లకు అనుకూలమైనటువంటి ఇరుపక్కల 2 ర్యాంపులు నిర్మాణం చేశారు. 2 పక్కల కూడా మనం చూడొచ్చు విజువల్స్ లో, అటు రైట్ కి అండ్ లెఫ్ట్ కు 2 పక్కల వికలాంగులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 వీల్ చైర్ ఏర్పాటు చేశారు. పుట్టుక నీదే, చావు నీదే, బతుకంతా నీదే దేశానికి అనేది ఒక కాలోజీ రాసినటువంటి గొప్ప చారిత్రక గొప్ప నినాదం. అది మనం చూస్తున్నాం విజువల్స్ లో. కాలోజీ కళాక్షేత్రం ముందు కాలోజీ విగ్రహం పెట్టారు. కాలోజీ విగ్రహం మొదటగా కాలోజీ విగ్రహం ఆవిష్కరిస్తారు, ఆ తర్వాత కాలోజీ కళాక్షేత్రాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది. అయితే ఇక నుంచి అత్యాధునిక వీడియో రిజల్ట్ సిస్టమ్తో నివేదిక, సాంస్కృతిక కార్యక్రమాలు, థియేటర్ ప్రదర్శనలు, ఇతర కళారంగాల కార్యక్రమాలకు అనువైంది కాలోజీ కళాక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలో 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ సాధించినటువంటి గొప్ప చరిత్ర కలిగి తెలంగాణ హిస్టరీ చూస్తున్నాం మనం. కాలోజీ కళాక్షేత్రం అనేది ఒక తెలంగాణ ఉండే గొప్ప చరిత్ర అంశం. ఆ పూర్తి స్థాయిలో దీన్ని ఇవాళ మరి కాసేపులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ యాత్ర మొత్తం యావత్ తెలంగాణకే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి పూర్తిస్థాయిలో గొప్ప చరిత్ర కాలోజీ నారాయణరావుకు సంబంధించినటువంటి కాలోజీ కళాక్షేత్రాన్ని గతంలో ఎన్నడూ చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా, ఇలా సాంస్కృతిక ప్రోగ్రామ్స్ కాదు, ఎలాంటి గొప్ప ప్రోగ్రామ్ చేసినా ఇలా కాలోజీ కళాక్షేత్రం వేదికగానుంది. ఆ నేపథ్యంలో మరి కాసేపులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాలోజీ కళాక్షేత్రం ప్రారంభం కావచ్చునండి. మొత్తం దీనికైతే అన్ని ఏర్పాట్లు హర్బడలతో ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్ గా చూసుకుంటే కాలోజీ కళాక్షేత్రం పెద్ద మొత్తంలో తెలంగాణకే కాదు, దేశానికి కూడా ఇలా ఆదర్శంగా నిలుపుతున్న అవసరం అయితే వస్తుంది. ఓవరాల్ గా కాలోజీ సంబంధించిన అంశాలు. వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో భాస్కర్, వరంగల్.